హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీ అయిన బెండకాయ ఫ్రైని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో హెల్తీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం పెళ్ళిళ్ళ స్టైల్లో ఎలా చేస్తారో అలానే వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఎంతో హెల్తీ అయిన ఫుడ్. మనం మిక్సీలో తీసుకోవాల్సిందే అంత హెల్తీగానే తీసుకుంటాము. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం దాన్ని సగానికి సగం భాగం మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఇంకొక వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే గుప్పెడంత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ఇందులో పల్లీలు అవన్నీ వేయడం వల్ల పిల్లలు అనేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళైనా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టంగా తింటారు. ఎంతో హెల్తీ అయిన ఫుడ్. ఒకసారి ఇలా ట్రై చేయండి. బాదం, పిస్తా ఇలా తినవనే కాకుండా పల్లీల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. చాలా బలమైన ఫుడ్. అందరూ బాదం పప్పులు, జీడిపప్పులు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. ఇలా పల్లీలతోని పిల్లలకి పెట్టారంటే చాలా హెల్తీగా తింటారు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ కూర తిన్నోళ్ళు కూడా తింటారు. అలాంటి జిగురు అలాంటిది ఏముండదు కాబట్టి మంచిగా తింటారు. అదే ఆయిల్లో మనం పల్లీలు ఫ్రై చేసుకొని పెట్టుకోండి. రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఆ గిన్నెలోకి తీసుకోండి. మనకు కావాల్సింది మిక్సీలో మిక్సీ పట్టుకుందాం. కారానికి కావాల్సింది మనకి కారానికి సరిపడా కారం, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, నువ్వులు నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకుంటున్నానండి. ఏమీ వేయించుకోలేదు, అలానే యాడ్ చేసుకుంటున్నాను. నూనెలో కొంచెం ఫ్రై చేసుకుంటా కాబట్టి వెల్లుల్లి 10 నుంచి 11 10 వెల్లుల్లి సరిపోతుంది. అందులోనే పసుపు యాడ్ చేసుకోండి. మనం తాలింపు కోసం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాము. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి బాగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని అందులో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది కాబట్టి ఎప్పుడైనా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. కారంని ఫస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయలు, పల్లీలని అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పల్లీల ఫ్రై రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి అలానే రెసిపీని ట్రై చేయండి.